మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏ పరిస్థితుల వల్ల మీరు రాజకీయాల్లోకి వచ్చారు? రాజకీయాల్లోకి రావాలి అన్నది అసలు మీకు కానీ మీ పార్టీకి కానీ మార్వాడీలు అంటే ఎందుకు అంత ప్రేమ? వాళ్ళు మార్వాడీలు కాదు, వాళ్ళు భారతీయులు. మార్వాడీలు దాడి చేస్తారంటే మార్వాడీల విషయం మీ అధినాయకత్వం దగ్గరికి కొంతమంది తీసుకెళ్ళినప్పుడు కూడా అసలు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. మనం అందరం భారతీయులం. నీ గడప లోపల నీ కులం, నీ గడప లోపల నీ మతం, నీ గడప లోపల నీ భాష, నీ గడప లోపల ప్రాంతం, నీ గడప లోపల నీ అహంకారం. గడప బయట నువ్వు కేవలం ఒక భారతీయుడివే. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి మీరు పాజిటివా నెగిటివా? మార్వాడి గో బ్యాక్ అనేది నేను 100%. ఫుడ్ జిహాదీ అసలు ఉందా లేక మీరు కానీ మీ పార్టీ కానీ సృష్టిస్తున్నారా? ఫుడ్ జిహాదీ లేదంటారా మీరు? ఇలా కల్తీ అవుతుందా లేదా? ఇది నేననేది కాదు, బీజేపీ అనేది కాదు. ఆ కల్తీని ఒక మతానికి ఎందుకు అంటగడుతున్నారా నేను అడుగుతున్నా. ఆహారంకి మతం లేకపోతే ఆహారం తినే పదార్థాల పైన హలాలని ఎందుకు రాస్తున్నారు? మతం లేదు కదా. ఆ చిరు వ్యాపారికి ఎందుకు హిందుత్వాన్ని అంటగట్టి ఈయన ఒక ఫుడ్ జిహాదీ చంపడానికి వచ్చిందని ఎందుకు ఇట్లా చాలా రకాలుగా కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తూ అంటే ఈ రోజు ముత్యాలమ్మ గుడి పైన దాడి జరిగింది, ఆ రోజు ఎందుకు నోరు తెరవలేదు? కేవలం ఈ కోవా బన్ను కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈ ఆయిల్ కంపెనీలన్నీ ఎవరి యొక్క గుజరాత్ వాళ్ళే, మార్వాడీలే కావా? మరి అదే ఆయిల్ 160 రూపాయలకు 180 రూపాయలకు అమ్ముతున్నట్టు అక్కడ కల్తీ జరుగుతలేదు అక్క? అయితే ఎవరు అడగమంటారు? గుజరాతీ అని చెప్పి మహాత్మా గాంధీని అడగమంటారు. నిన్న మొన్న మనం చూసినాం బార్కాస్ చంద్రాయన్ గుట్ట కావచ్చు, పురాణా పూల్ కావచ్చు, పెద్దమ్మ తల్లి గుడి కావచ్చు. ఇవన్నీ మీరు నిజంగానే పోరాడిరా లేకపోతే మీ రాజకీయ మైలేజ్ కోసం, మీ పార్టీ మైలేజ్ కోసం ఉన్న చిన్న ఇష్యూని పెద్ద చేసిరా? అంటే ఆ గుడిలు ధ్వంసం కావడంలో మీ తప్పు కూడా కొంత ఉందనుకుంటా. పాత బస్తీ అంటే మీకు కక్షణ లేకపోతే ముస్లిమ్స్ అంటే కక్షణ? ఎందుకు పదే పదే వాళ్ళని ఏ ఇష్యూ అయినా నిందిస్తూ ఉంటారు మీరు? ముస్లిమ్స్ అంటే మాకు రంజాన్ టైంలో నమాజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఏమంటే మీకు కలిగినటువంటి ఇబ్బంది ఏంటి? వాళ్ళ మతాన్ని వాళ్ళు పూజించుకోవద్దా? మళ్ళీ నేను శివమాల వేసుకుంటే నాకెందుకు పర్మిషన్ ఇయ్యవు? నేను అయ్యప్ప మాల వేసుకుంటే నాకెందుకు పర్మిషన్ ఇయ్యవు? నేను దుర్గామాల వేసుకుంటే నాకెందుకు పర్మిషన్ ఇయ్యవు? నాకు ఇయ్యని పర్మిషన్ నువ్వు వాళ్ళకెందుకు ఇస్తావు? శంకరాచార్యులు శుద్ధ వైష్ణవుడు అని చెప్పాడు. ఎంతో మంది పీఠాధిపతులు ఆయనను వ్యతిరేకించారు, కానీ బీజేపీ పార్టీ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? చూడండి, ఒకటి చెప్తున్నా, మీరు అడిగే ప్రశ్నలు నాకు కేవలము కాంగ్రెస్ స్పోక్స్మెన్ లాగా అడుగుతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకు 3 ముక్కలు జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేస్తే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అంటే నువ్వు హైదరాబాద్ ని ఎంఐఎం కమ్మేసుకున్నావా? తాకట్టు పెట్టేశావా? తెలంగాణలో రాజకీయాలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? రాజకీయాలు ఉన్నాయా తెలంగాణలో? ఎందుకు అట్లా అంటారు? ఎక్కడ నడుస్తుందండి రాజకీయం? వర్షపు నీటి నాళాలకెళ్ళి డ్రైనేజ్ నీళ్లు సపరేట్ చేయడానికి చేత కాదు జిహెచ్ఎంసీలు ఉన్నోళ్ళని మూసి ప్రక్షాళన చేస్తారంట 5,000 కిలోమీటర్. ఎవరు నమ్ముతారు? పని తక్కువ, సోషల్ మీడియా స్టంట్లు ఎక్కువ అని అన్నారు. మీరు అన్నట్టుగా పిచ్చి పిచ్చి కమెంట్లు చేశారు, అనరాని మాటలు అన్నారు, నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి నన్ను ఏకవచనం చేసి మాట్లాడారు. అయినా కూడా నేను భయపడలేదు. ఆకుల శ్రీవాణి గారు కార్పొరేటర్గా ఎంత సంపాదించుకున్నారు? పులేలేవు మా దగ్గర. సామాన్య ప్రజలేమో మా డబ్బా మేము పట్టుకొని పులిహోర పెరగనం తిని ధర్మాన్ని పూజించండి, ఎక్స్ట్రీమిజం, మీ చరిత్రను, నిజమైన చరిత్రను చదవండి అని అంటే అరే వీళ్ళు మొత్తం డివైడింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు అని అంటారు. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్. ఈరోజు మనతో ఉన్నటువంటి గెస్ట్ ఎవరంటే లేడీ సింగంగా పేరు పొందినటువంటి ఆమె మొదట్లోనే రాజకీయాల్లోకి వచ్చిన రోజుల్లో రాష్ట్ర అధినాయకులని కూడా ఏకీపారేసినటువంటి సిచ్యువేషన్. ఆ రోజు నుంచి కార్పొరేటర్గా ఎదిగి ఈరోజు కార్పొరేట్ పదవి కాలం ముగిసిన తర్వాత కూడా ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంది. ఆమె ఎవరో కాదు, సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఏ పరిస్థితుల వల్ల మీరు రాజకీయాల్లోకి వచ్చారు? రాజకీయాల్లోకి రావాలి అన్నది ప్లాన్ ఏమీ లేకుండా, ఇట్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. బట్
రాజకీయాలలోకి రాకముందు మేము ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ తరఫు నుంచి పనిచేసేవాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అయితే బీజేపీలో మీలాంటి వాళ్ళు కూడా ఉండాలి, ఒక బీజేపీ కార్యకర్త మీలాగా ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు ఉండాలి, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏదో ఒక కార్పొరేటర్గా గెలిచిన తర్వాత చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి కొంతమంది సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అదే తోటి మేము ముందుకెళ్ళాము. పార్టీ మాకు ఆశీర్వదించింది, టికెట్ ఇచ్చారు, దాని తర్వాత ప్రజలు ఆశీర్వదించారు. ఇద్దరి ఆశీర్వాదంతో కార్పొరేటర్గా గెలిచిన నేను ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి ఈ రోజు వరకు కూడా అదే పోరాటం చేస్తూనే ఉన్నాను. రైట్. అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒక వ్యాపారవేత్తగా ఉన్న మీరు, సాధారణ గృహిణిగా ఉన్నటువంటి మీరు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్గా గెలిచి ప్రజల కోసం పోరాడుతున్నారు. అటు వర్క్ లైఫ్ కావచ్చు, ఇటు పాలిటిక్స్ లైఫ్ కావచ్చు, ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు? పాలిటిక్స్ అన్నది అన్ని రంగాలలో ఉందండి. ఇప్పుడు ఆఫీస్లో పాలిటిక్స్ ఉంటుంది, ఇంట్లో పాలిటిక్స్, కుటుంబాలలో పాలిటిక్స్ ఉంటుంది, బయట ఇప్పుడు నిజంగా పాలిటిక్స్లో కూడా ఉంటుంది. ఒకరు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోనే లేని వాళ్ళు ఉంటారు, ఒకరిని నువ్వు మంచిగా పనిచేస్తున్నావు అని చెప్పి ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. కాబట్టి బోత్ ఆర్ ద సేమ్. అండ్ దానికి తోడు నేను ఒక వర్కింగ్ స్పిరిట్ ఉన్న మనిషిని. పని అంటే నేను చాలా ఇష్టంగా చేస్తాను, పని కష్టంతో నేను చేయను. నాకు పని అంటే చాలా ఇష్టము, కాబట్టి నేను ఎంజాయ్ చేస్తున్నాను దీన్ని, అలసిపోను. ఆ శక్తి నాకు దేవుడు ఇచ్చాడు, ప్రజలు ఇచ్చారు, కాబట్టి వాళ్ళ పక్షాన నేను పోరాడుతున్నాను. ఈ జర్నీ అంతా చూస్తే ఆకుల అంజన్ కుమార్ గారి గురించి ఏం చెప్తారు? అంటే మీ వెనుక ఒక పిల్లర్లా ఉండి మీరు ముందు రాజకీయాలు చేస్తుంటే సాధారణంగా మనం చూస్తాం ఎవరు కూడా మహిళల్ని ముందుకు పంపించరు. మన ఊర్లలోనే చూస్తాం, సర్పంచ్గా భార్యను నిలబెట్టినా కూడా భర్త కుర్చీలో కూర్చొని రాజకీయాలు చలాయిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో మిమ్మల్ని ముందు పెట్టి తను వెనుక ఉండడం వెనుక గల రీజన్స్ ఏం చెప్తారు? ఒకటి చెప్పాలి అంటే నేను చాలా అదృష్టవంతురాలిని ఆ విషయంలో. తన సపోర్ట్ ఫుల్ ఉంటుంది, తన ధైర్యం ఉంటుంది, తను నా వెనకాల ఉన్నాడు అని చెప్పి నేను ఇంకా ఈ దూకుడు ప్రభావంతో ఎక్కడికైనా సరే సిద్ధం అని చెప్పి ముందుకెళ్తుంటాను. ఆ ధైర్యం వచ్చింది అని అంటే ఆకుల అంజన్, నా భర్త వల్లనే. సో తను ఏం ఆలోచిస్తాడు అని అంటే, తిను కేపబుల్, చదువుకున్న అమ్మాయి, తినకు ఆ తెలివితేటలు ఉన్నాయి, తిను పోరాడగలుగుతుంది, తిను ప్రశ్నించగలుగుతుంది, తిను సేవ చేయగలుగుతుంది. అట్లాంటి తనకున్న క్వాలిటీస్ ఉన్నప్పుడు నేనెందుకు ముందుకు రావాలి? నేను ముందుకు వస్తే అంటే తను నన్ను ఓవర్ షాడో చేస్తాడు, ఈమె తనంతలో తాను పైకి వెళ్ళాలి, కాబట్టి నేను వెనకల్లనే ఉంటాను, వెనకాల నుండి ప్రోత్సహిస్తాను అని చెప్పి తనకు వచ్చిన ఆ మంచి ఉద్దేశము ప్రతి ఒక్కరికి కూడా రావాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మహిళలు అన్ని రంగాలలో ఎలాగైతే ఉన్నారో రాజకీయ రంగాలలో కూడా నిజంగా ఒకవేళ మహిళా రిజర్వేషన్ మహిళ ఉంటే ఆ మహిళ తనంతల తాను పని చేయాలి. ఏదో కేవలము తెర ముందు తను ఉండి తెర వెనకాల వేరే వాళ్ళు ఉండి రాజకీయాలు నడిపించకుండా తనే చేస్తే బాగుంటుంది. ఒకసారి మన హిందువుల ఇష్యూకి వద్దాం. అసలు ఇప్పుడు రాష్ట్రంలో హిందువులు కావచ్చు, దేశంలో హిందువులు కావచ్చు, పక్క దేశాల హిందువులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమయంలో నేను తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ గురించి మీకు ముందు తీసుకొస్తాను. అసలు మీకు కానీ మీ పార్టీకి కానీ మార్వాడీలు అంటే ఎందుకు అంత ప్రేమ? మాకు మార్వాడీలు కాదండి, మాకు భారతీయులు అంటే ప్రేమ. తప్పుగా మాట్లాడద్దు. మాకు భారతీయులు అంటే ప్రేమ, భారతదేశం అంటే ప్రేమ, మా సనాతన ధర్మం అంటే మాకు ప్రేమ. అంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి మార్వాడీలు ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మీ అధినాయకత్వం కావచ్చు, మీ నాయకత్వం కావచ్చు, ఎన్నిసార్లు మొర్రోని మొత్తుకున్న మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. ఈ తప్పు దోవనే మనం మార్చుకోవాలి. భారతదేశంలో ఏ మూలలో పుట్టినా నువ్వు ఎక్కడికన్నా రావచ్చు, ఎక్కడన్నా వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడన్నా నివసించవచ్చు, ఎక్కడన్నా సొంత ఇల్లు కొనుక్కోవచ్చు. ఇది ఈ రోజు మా బీజేపీ పార్టీ చెప్పినది కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 7లో ఈక్వాలిటీ గురించి చెప్పినది. ఈ రోజు మేము ఏదో కొత్తగా వచ్చి బీజేపీ కొత్తగా రాజ్యాంగం రాయట్లేదు, రాసిన రాజ్యాంగాన్ని మేము నిజంగా పాటిస్తున్నాము. మాకు ఎవరి మీద కోపం లేదు, కానీ దేశానికి విరుద్ధంగా ఎవరన్నా పోతే మేము వాళ్ళని ద్వేషిస్తాం. అది ఎవరైనా సరే, అది హిందువులైనా సరే, ముస్లింలైనా సరే, క్రిస్టియన్లైనా సరే, ఎవరైనా సరే దేశానికి విరుద్ధంగా మాట్లాడితే మేము వాళ్ళని అగెన్స్ట్గా ఉంటాం. అంటే ఎన్నో అంశాల మీద మాట్లాడారు, కానీ ఈ మార్వాడీలు దాడి చేస్తారంటే మార్వాడీల విషయం మీ అధినాయకత్వం దగ్గరికి కొంతమంది తీసుకెళ్ళినప్పుడు కూడా అసలు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఇబ్బంది పడితే నేను ఈ తప్పు దూరాన్ని మార్చుకోవాలి. మనం ఎక్కడి నుంచో ఎందుకు వచ్చారండి? వాళ్ళు ఎవరు? వాళ్ళు భారతదేశంలో నివసించే వాళ్ళే కదా, భారతీయులే కదా. ఈ రోజు నా రాష్ట్రంలో నుంచి కూడా పోయి ఎక్కడో బతుకుతున్నారు, అట్లని చెప్పి వాళ్ళని కూడా అక్కడ నుంచి పంపించేసేలా. ఈ రోజు నా తెలంగాణ రాష్ట్రంలో వరల్డ్ వైడ్గా సినిమా ప్రపంచంని ఏలుతుంది. ఈ రోజు నా తెలంగాణ నుంచి టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి పోయి యాక్టింగ్ చేస్తున్నారు. అట్లని చెప్పి నువ్వు యూ గో బ్యాక్ అంటే ఎట్లా అవుతుంది? ఈ రోజు నా తెలంగాణలో ఉన్న అల్లు అర్జున్ హీరో, ఎక్కడో ఉన్న బీహార్ వాళ్ళకి అతనంటే చాలా ఫేవరెట్ హీరో. బీహార్కి వచ్చి ఈయన
సినిమాలు ఎందుకు చలామణి అవుతున్నాయి, నా బీహార్లో యాక్టింగ్ చేసే వాళ్ళు లేరా అని వాళ్ళంటే ఎలా అవుతుంది? ఇది కాదు. ఫస్ట్ మనం అందరం భారతీయులం. నీ గడప లోపల నీ కులం, నీ గడప లోపల నీ మతం, నీ గడప లోపల నీ భాష, నీ గడప లోపల ప్రాంతం, నీ గడప లోపల నీ అహంకారం. గడప బయట నువ్వు కేవలం ఒక భారతీయుడివే. భారతీయుడుగా నువ్వు గడప బయటికి రా, నిజమైన భారతీయ తత్వం ఏందో అప్పుడు తెలుస్తుంది. నువ్వు బయటికి వచ్చిన తర్వాత నేను అది, నేను సౌత్, నేను నార్త్, నేను తెలుగు, నేను హిందీ అని అంటే నడవదాడ. నువ్వు బయటికి వచ్చినప్పుడు నువ్వు భారతీయుడివే. భారతీయునిలాగా ఆలోచించు. నీకు తప్పు చేస్తే బరాబర్ చట్టం ఉంది, న్యాయం ఉంది. జరిగిన తప్పుకి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం మేము. అంతేకాని కేవలం ఇద్దరి మధ్యలో అయిన గొడవని, ఒక సమాజం గురించి అయింది గొడవ, చేసిన వాళ్ళంతా తప్పు అనడం మాత్రం దాన్ని ఎవరు కూడా సమర్థించరు. ఇవాళ మీరు అడిగిన దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చేస్తాను. మీరు ఒక పురుషుడు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలను అనగదొక్కేది పురుషులు అని అంటారు. ఒప్పుకుంటారా? మహిళలు ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు, వేధిస్తున్నారంటే పురుషాహంకారం వల్ల అని అంటారు. ఒప్పుకుంటారా? అట్లా అని చెప్పి నా అన్నదమ్ముళ్ళు, నా భర్త, నా నాన్న, నాకు తెలిసిన వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కదా, అందరు పురుషులు మంచి వాళ్ళు కాదని అంటే ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోం కదా. సమాజంలో ఒక తప్పు జరిగింది, ఆ తప్పుని మనం నిర్మూలించాలి, కానీ ఆ తప్పుని సమాజం మొత్తంలో రుద్దడం అన్నది తప్పు. ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మీరు పాజిటివా నెగిటివా? మార్వాడి గో బ్యాక్ అనేది నేను 100% నెగిటివ్. నేను దాన్ని ఏ రోజు కూడా సపోర్ట్ చేయను. మార్వాడియే గో బ్యాక్ కాదు, బంగ్లాదేశీ గో బ్యాక్ అనండి నేను దానికి ఒప్పుకుంటాను. టెర్రరిజం గో బ్యాక్ అనండి నేను దానికి ఒప్పుకుంటాను. సూడో సెక్యులరిజం గో బ్యాక్ అనండి నేను ఒప్పుకుంటాను. యాంటీ నేషనలిస్ట్ గో బ్యాక్ అనండి నేను ఒప్పుకుంటాను. మార్వాడి వాళ్ళు నా సోదరులండి. ఆ మార్వాడి వాళ్ళలో ఎవరన్నా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళను పట్టుకుందాము, ఆ తప్పు చేసిన వాళ్ళకు శిక్షిద్దాము. వాళ్ళు మార్వాడీలు కాదు, వాళ్ళు భారతీయులు. తప్పు చేస్తే శిక్షిద్దాము. అంతేకాని వాళ్ళని ఒక ప్రాంతం పేరు పెట్టి, వాళ్ళ కులం పేరు పెట్టి ఆ కులనే తప్పు చేయడం మాత్రం ఎవరు కూడా సహించరు. ఫుడ్ జిహాదీ అసలు ఉందా, లేక మీరు కానీ మీ పార్టీ కానీ సృష్టిస్తున్నారా? ఫుడ్ జిహాదీ లేదంటారా మీరు? ఇలా లేదంటారా? మీరు చెప్పండి. పుట్టి పెరిగినప్పటి నుంచి ఇదే ఏరియాలో ఉన్నాం. పుట్టగొడుగుల లాగా హాస్పిటళ్ళు పోతున్నాయి, రోగాలు పెరుగుకుంటూ పోతున్నాయి. ఒకప్పుడు ఎక్కడో 100లో 1000లో ఒక్కరికి క్యాన్సర్ రోగం వచ్చింది అని వినేవాళ్ళం. ఇవాళ ఎవరిని అడిగినా కూడా క్యాన్సర్ అంటే ఏదో దగ్గు జ్వరం లాగా క్యాన్సర్ వచ్చేస్తుంది అని అంటున్నారు. దేనివల్ల వస్తుంది? జిహాదీ అవుతుందా లేదా? కల్తీ అవుతుందా లేదా? ఇది నేననేది కాదు, బీజేపీ అనేది కాదు. ఆ కల్తీని ఒక మతానికి ఎందుకు అంటగడుతున్నారా నేను అడుగుతున్నా. ఫుడ్కి మతం లేదా? ఫుడ్కి మతం ఉందా లేదా? మీరు చెప్పండి నాకు. ఆహారంకి మతం ఉందా? మీరేమంటారు? మతం లేదు అని మీరు అంటున్నారు. ఆహారంకి మతం లేకపోతే ఆహారం తినే పదార్థాల పైన హలాల్ అని ఎందుకు రాస్తున్నారు? మతం లేదు కదా. మళ్ళీ మేము తినేది హలాలా కాదా అని చెప్పి ఎందుకు ఆలోచిస్తున్నారు? నిజంగా కూడా ఫుడ్ జిహాదీ జరుగుతుంది. సరే, ఈ ఫుడ్ జిహాదీ జరుగుతున్నప్పుడు మీరు ఆ కోవా వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి ఏదో ఆ చిరు వ్యాపారి అమ్ముకుంటే, ఆ చిరు వ్యాపారికి ఎందుకు హిందుత్వాన్ని అంటగట్టి ఈయన ఒక ఫుడ్ జిహాదీ చంపడానికే వచ్చిందని ఎందుకు ఇట్లా చాలా రకాలుగా కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తూ, అంటే ఎవరైతే వీడియోలు చేశారో వారికి సపోర్ట్ చేస్తూ కూడా మీరు కొన్ని వీడియోలు చేయడం నేను చూసిన. అదేవిధంగా చాలామంది తెలంగాణ నుంచి ప్రజలు అతని ఇంటికి వెళ్ళి కూడా పెద్ద ఎత్తున అతనికి సపోర్ట్ చేసి అతనికి ఆర్థిక సాయం కూడా అందించినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్ మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, సపోర్ట్ చేసిన వాళ్ళని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో వేరే వాళ్ళకి బాధలు లేవా? వేరే వాళ్ళకు వ్యాపారాలు నడవట్లేదు, వేరే వాళ్ళు కూడా అప్పులు పాలవుతున్నారు, మళ్ళీ అట్లాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎన్నో ఉన్నాయి కదా. నిన్నగాక మొన్న ఒక జాతరలో ఒక అమ్మాయి ప్రాణం పోయింది, దానికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? నా మతం ఏంటి అని చెప్పి అడిగి, నా ధర్మం ఏంటి అని అడిగి నన్ను చంపిండ్రు, ఆ రోజు ఎందుకు నోర్లు తెరవలేదు? ఈ రోజు ముత్యాలమ్మ గుడి పైన దాడి జరిగింది, ఆ రోజు ఎందుకు నోరు తెరవలేదు? కేవలం ఈ కోవా బన్ను కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? కోవా బన్ను సమ్మక్క సారక్క జాతరలో జరగక సంవత్సరం ముందు నుంచి మేము బీజేపీ తరఫు నుంచి మేము మాట్లాడుతున్నాము. నేను ఒకటే ఒక లాజిక్ అడిగిన కోవా బన్ను గురించి. 500కి 600కి సుమారు 1 కిలో కోవా దొరుకుతుంది. నువ్వు 10 రూపాయలకి కోవా బన్ ఎలా అమ్ముతున్నావు? చెప్పింది కదా ఆయన, నేను ఏమంటారు దాన్ని, ఉప్మా రవ్వ వేసి చేస్తున్నావు. అది మోసం కాదా? ఆహారం పైన వ్యాపారం చేస్తున్నావు, నువ్వు మోసం చేయట్లేదా? నువ్వు చేస్తుంది మోసమే కదా. మోసంకి నువ్వు చిన్న పెద్ద ఏముందండి, మోసం మోసమే కదా. అదే మోసం చేస్తున్నారని చెప్పి మేము చెప్పాము. అదే చిరు వ్యాపారి కాకుండా ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? చిరు వ్యాపారి గురించి అంటే ఒక్కసారి మీరు అన్నారు కాబట్టి నేను కూడా దానికి అగేన్స్ట్ గా పోయాను కాబట్టి మీరు నన్ను చూడండి ఒకసారి. నా పాస్ట్ రోడ్ మీద బండి మీద కూడా నేను తింటా, నాకేమి క్లాసు అవన్నీ ఏం అవసరం
అవసరం లేదు. రోడ్ మీద బండి మీద కూర్చొని అక్కడ మెట్ల మీద కూర్చొని కూడా నేను తింటా. కానీ నేను తినే దానిపైన ఎందుకు తింటాను? ఒక నమ్మకంతో తింటాను. ఆ నమ్మకం నాకు కనిపించకపోతే నేను కంపల్సరీ ప్రశ్నిస్తాను. ఎందుకు అనంటే నేను తినే ఆహారం నాకు ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచిస్తాను. దానివల్ల నాకు రోగాలు వస్తున్నాయంటే అది నా బాధ్యత. నేను డెఫినెట్గా కూడా ప్రశ్నిస్తాను. ఒక బీజేపీ కార్యకర్తగా కాదు, ఒక పౌరురాలుగా నేను ప్రశ్నిస్తాను. అది ఎవరినైనా సరే, పెద్ద పెద్ద హోటళ్ళ నుంచి చిరు వ్యాపారాల్లో ఎవరినైనా సరే ప్రశ్నించడం మా బాధ్యత. మేము ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఏదో మతంని పూస్తున్నారు దీనికి అని అనే ముందు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు, ఎక్కడ కల్తీ అవుతుందో అడగండి. జీహెచ్ఎంసీ పరిధిలో 16 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉన్నారు. ఇంత పెద్ద జీహెచ్ఎంసీలో 16 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. లెక్క ప్రకారంగా చూసుకుంటే 40,000 నుంచి 50,000 హోటళ్ళు ఉన్నాయి. ఎక్కడ సరిపోతారు? ఆలోచించాలి కదా. ఇది ప్రతి ఒక్కరి బాధ. ఇది కేవలం కోవా బన్ను కాదు, ప్రతి ఒక్క దగ్గర జరుగుతుంది. ఉప్పు, కారం, అల్లమెల్లిగడ్డ, పాలు, మళ్ళీ దాని తర్వాత చాక్లెట్లు, బిస్కెట్లు. సరే ఇవన్నీ తిని రోగం వచ్చింది, మందులు వేసుకుందాము అని అంటే ఆ మందులలో కూడా కల్తీ జరుగుతుంది. కాబట్టి అది ఎవరు అరికట్టాలి? గవర్నమెంట్కి ఎట్లాగైనా చేత కాదు. కనీసం ప్రజలన్నా అప్రమత్తంగా ఉండాలి, బాధ్యత రహితంగా ఉండాలి అని చెప్తున్నాను. కాంగ్రెస్ ఉంది, అక్కడ గవర్నమెంట్ బీజేపీ ఉంది. బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నానండి. ఒకవేళ నేషనల్ వైజ్ అవుతుంది అని అంటే ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఆరోగ్యం నీకు నాకే కాదు, ప్రతి ఒక్కరి పిల్లలందరూ ఇక్కడే బ్రతకాలి. నేషనల్ టాపిక్ వచ్చింది కాబట్టి అక్క, మీ ఇంట్లో వాడే ఆయిల్ కేజీ ఆయిల్ ఎంత అక్క? దేని గురించి? డిపెండ్స్ అపాన్ ద ఆయిల్, టైప్ ఆఫ్ ద ఆయిల్. సరే, ఒక నార్మల్గా సగటుగా మేము వాడే ఆయిల్ ఒక 200 రూపాయలు ప్యాకెట్ అనుకుందాం. కిలో పల్లి ఎంత ఉందక్క ఈరోజు? ఒక 120 రూపాయలు కిలో పల్లి ఉంది. ఒక ఆయిల్ రావాలంటే దాదాపు 5 నుంచి 6 కిలోల పల్లి నూరితే కానీ ఒక కేజీ ఆయిల్ రానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఆయిల్ కంపెనీలు ఎవరి యొక్క? గుజరాత్ వాళ్ళే, మార్వాడీలే కావా? మరి అదే ఆయిల్ 160 రూపాయలకు 180 రూపాయలకు అమ్ముతుందంటే అక్కడ కల్తీ జరుగుతలేదు అక్క? అయితే ఎవరు అడగమంటారు? గుజరాతీ అని చెప్పి మహాత్మా గాంధీని అడగమంటారా? మహాత్మా గాంధీ కూడా గుజరాత్ నుంచే వచ్చాడుగా. గుజరాతీ అంటే అక్కడ ఉన్నటువంటి మార్వాడి సంస్థల గురించి ఎందుకు మాట్లాడతారు పెద్ద ఎత్తున? అదే అంటున్నానండి. మహాత్మా గాంధీ పేరు వాడుకొని సంవత్సరాల నుంచి ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్ ఎందుకు అడగట్లే? మళ్ళీ మీరు నన్ను అడుగుతున్నారు కరెక్టే, వాళ్ళని ఎందుకు అడగట్లే? గుజరాతీయే కదా వాళ్ళు కూడా. సరే, నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి వచ్చాడు, పక్కకు పెట్టేద్దాం. మహాత్మా గాంధీ కూడా గుజరాత్ నుంచే వచ్చాడు కదా. కాంగ్రెస్ వాళ్ళని అడగమనండి. గాంధీ పేరు పెట్టుకోవడం కాదు, గాంధీ ఆశయాలు, గాంధీ నువ్వు పుట్టి పెరిగినది ఏరియాలో ఉన్న ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి కల్తీ మీ ప్రభుత్వం. నేను ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ని ప్రశ్నిస్తున్నా. అలా అడగమనండి. ఢిల్లీకి పోయినప్పుడు డెఫినెట్ గా అడుగుతా. ఢిల్లీకి పోయినప్పుడు డెఫినెట్ గా తప్పులు కనిపిస్తే అడుగుతా. ప్రస్తుతం నేను ఒక కార్పొరేటర్ గా, బీజేపీ కార్యకర్తగా తెలంగాణని రిప్రజెంట్ చేస్తున్నా కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన నేను మాట్లాడుతున్నా. ఢిల్లీకి పోయినప్పుడు నేను డెఫినెట్ గా అడుగుతా. అప్పుడు ఎవరున్నా సరే అడుగుతా. నిన్న మొన్న మనం చూసినాం, బార్కాస్ చంద్రాయన్ గుట్ట కావచ్చు, పురాణా పూల్ కావచ్చు, పెద్దమ్మ తల్లి గుడి కావచ్చు, ఇవన్నీ మీరు నిజంగానే పోరాడిరా లేకపోతే మీ రాజకీయ మైలేజ్ కోసం, మీ పార్టీ మైలేజ్ కోసం ఉన్న చిన్న ఇష్యూని పెద్ద చేసిరా? అంటే మీకేమనిపిస్తుంది? నా ఒపీనియన్ నాది ఉండొచ్చు, మీరు పౌరులే కదా. సరే, మీడియా పక్కన అవన్నీ పెట్టండి, పౌరులే కదా మీరు, హిందువులే కదా. సరే, హిందువులు కూడా వద్దు, మానవులే కదా. మానవత్వం బ్రతుకుందా? ఈ రోజు 2 సంవత్సరాల కంటే ఎక్కువైపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఈయన వచ్చి నేను రేవంత్ ఉద్దీన్ గా మారిపోయినా అని ఈయననే చెప్తాడు. రేవంత్ ఉద్దీన్ హయాంలో ఎన్ని గుళ్ళు ధ్వంసం అయ్యాయి? ఇది నేను అడిగే ప్రశ్న కాదు కదా. రేవంత్ ఉద్దీనే చెప్పిండు కదా నేను రేవంత్ ఉద్దీన్ గా మారిపోయినా అని చెప్పి. రేవంత్ ఉద్దీన్ అనే కాదు, రేవంత్ మాదిగా అని చెప్పిండు, రేవంత్ గౌడ్ అని చెప్పిండు. మేము రేవంత్ ఉద్దీన్ గా మారిపోయిన తర్వాత రేవంత్ ఉద్దీన్ హయాంలో ఎన్ని గుడులు ధ్వంసం అయ్యాయి అని అడుగుతున్నాం. రేవంత్ మాదిగగా మారిపోయిన తర్వాత నిజంగా కూడా మాదిగ సోదరులకు ఎంతమందికి న్యాయం జరిగింది అది కూడా అడుగుతున్నా. సమాధానం చెప్పమనండి. మొత్తము ఫ్యూచర్ సిటీ చేస్తా, 10,000 కోట్లు పెట్టి మహాత్మా గాంధీ విగ్రహం కడతా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా. 40-50 సంవత్సరాల తర్వాత నువ్వు ఏం చేస్తావో కాదు, ప్రస్తుతం నువ్వు ఏం చేస్తున్నావు? లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? రోడ్డు మీద కారులో ఒక అమ్మాయి ట్రావెలింగ్ చేసుకుంటూ పోతే కారు అద్దాలు వలగొడితే నాదుడు లేడు పట్టించుకునేటోడు, హత్య జరిగితే నాదుడు లేడు పట్టించుకునేటోడు, గుడి ధ్వంసం అయితే పట్టించుకోరు. ఏమన్నంటే ఆడు పిచ్చోడంట. మళ్ళీ ఆ పిచ్చోనికి మస్జిద్ కనిపించదు, గవర్నమెంట్ హాస్పిటల్ కనిపించదు, స్కూల్ కనిపించదు, పోలీస్ స్టేషన్ కనిపించదు, ఏమీ కనిపించదు. కేవలం మా గుడి మాత్రమే వస్తుంది. ఎందుకంటే గూగుల్ మ్యాప్ పెట్టి పంపిస్తున్నారు.
అంటే ఆ గుడిలు ధ్వంసం కావడంలో మీ తప్పు కూడా కొంత ఉందనుకుంటా. ఎందుకంటే గుడి అక్కడ ఉంటుంది, గుడికి సంబంధించినటువంటి స్థలాలు ఉంటాయి, కానీ మీరు అప్పటిదాకా గుడిలను డెవలప్ చేసుకోరు, కానీ ఆ ధ్వంసం చేసిన తర్వాత అందరూ వచ్చి అక్కడ నిలబడి పోరాడుతూ ఉంటారు. నా గుడి ఏ రోజు కూడా డబ్బులు ఆశించి దాన్ని డెవలప్ చేయమని నా ధర్మం నాకు చెప్పదు. గుడి అని అంటే కేవలం ఒక నమ్మకం మాత్రమే. గుడి అంటే ఏదో పెద్ద పెద్ద భవనాలు కట్టాలి, దాంతో బిజినెస్ చేసుకోవాలని మా ధర్మం చెప్పదు. మా ధర్మము మాకు చెట్టుని పూజించమంటది, పుట్టని పూజించమంటది, రోడ్డుని, రాయిని, ఆకాశాన్ని, చంద్రుడిని, చుక్కలని, చివరకు గాలిని, వర్షాన్ని, నీకు వేసే ఎండని అన్నిటినీ కూడా పూజించమని చెప్పేది నా ధర్మం. కాబట్టి నా ధర్మంని నేను ఎక్కడైనా పూజించుకుంటా. మరి ఈరోజు పలగొట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 108 అడుగుల విగ్రహం పెడతామని మీరే అవును, మళ్ళా మీరే అన్నారు కదా, చిన్న గుడి ఉంది కనిపిస్తలేదు కాబట్టి ధ్వంసం చేస్తున్నాం అని. అంటే బరాబర్ పెద్ద విగ్రహం పెడతాం, అప్పుడు ఏం చేసుకుంటావో చూసుకో అని అడుగుతున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం మేము. అంతేగాని మా గుడిల పేర్ల మీద, మా ధర్మం పేరు మీద పెద్ద పెద్ద భవనాలు కట్టాలి, బిజినెస్ చేయాలి అన్నది మాత్రం మా ధర్మం కాదు. పాత బస్తీ అంటే మీకు కక్షన, లేకపోతే ముస్లిమ్స్ అంటే కక్షన? ఎందుకు పదే పదే వాళ్ళని ఏ ఇష్యూ అయినా నిందిస్తూ ఉంటారు మీరు? ముస్లిమ్స్ అంటే నిజమైన ప్రేమ మాకుంది కాబట్టి ప్రశ్నిస్తాం. కక్ష కాంగ్రెస్ వాళ్ళకు ఉంది, ఎంఐఎం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళని మురికివాడల బతకమని చెప్తున్నారు. వాళ్ళంటే మాకు ప్రేమ కాబట్టి, అరే భయ్ మీకు మురికి కాలువలు కాదు, మీకు మంచి మంచి భవనాలు వస్తాయి, ఒక్కసారి మా బీజేపీ నమ్మండి, ఆ మోసం చేసే టీఆర్ఎస్ ని, కాంగ్రెస్ ని, ఎంఐఎం ని నమ్మకండి అని చెప్తాం. ప్రేమ ఉంది కాబట్టి చెప్తున్నాం. మీకు ఎంఐఎం అంటే కక్ష, ముస్లిమ్స్ అంటే కక్ష లేదు? లేదు, డెఫినెట్లీ కాదు. ఏ ముస్లింకి అయినా సరే, నేషనలిస్ట్ ముస్లిం అయితే మాకు ప్రేమ, జిహాదీ ముస్లిం అయితే మాకు ద్వేషం, నేషనలిస్ట్ క్రిస్టియన్ అయితే మాకు ప్రేమ, కన్వర్షన్ పేరు మీద దోకా చేసే క్రిస్టియన్లు అంటే మాకు ద్వేషం, హిందువులైనా సరే నేషనలిస్టులు అంటే మాకు ప్రేమ, సూడో సెక్యులరిజం పెట్టుకొని యాంటీ నేషనలిస్ట్ పనులు చేసే వాళ్ళు హిందూ అయినా సరే ఎవరైనా సరే మాకు ద్వేషిస్తాం. రంజాన్ జరుగుతుంది, రంజాన్ మాసం మొదలైపోయింది, నడుస్తుంది, ఆ ప్రక్రియ నడుస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు స్కూళ్ళలోకి వెళ్ళి మాకు రంజాన్ టైంలో నమాజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఏమంటే మీకు కలిగినటువంటి ఇబ్బంది ఏంది? వాళ్ళ మతాన్ని వాళ్ళు పూజించుకోవద్దా? మళ్ళీ నేను శివమాల వేసుకుంటే నాకెందుకు పర్మిషన్ ఇయ్యవు? నేను అయ్యప్ప మాల వేసుకుంటే నాకెందుకు పర్మిషన్ ఇయ్యవు? నేను దుర్గామాల వేసుకుంటే నాకెందుకు పర్మిషన్ ఇయ్యవు? నేను నవరాత్రులు చేసుకుంటా అంటే నాకెందుకు పర్మిషన్ ఇయ్యవు? నేను దసరా చేసుకుంటా అంటే నాకెందుకు పర్మిషన్ ఇయ్యవు? నేను బతుకమ్మ ఆడుకుంటా అంటే నాకెందుకు పర్మిషన్ ఇయ్యవు? చెప్పుకుంటా పోతే మస్తుగా ఉన్నాయి. నాకు ఇయ్యని పర్మిషన్ నువ్వు వాళ్ళకెందుకు ఇస్తావు? నీ సెక్యులరిజం ప్రకారం అందరూ ఒకటే. నువ్వు ఒకరిని ఇంకొకలాగా చూస్తేనే మేము రెచ్చిపోతాం. నువ్వు అందరినీ సమానంగా చూడు, మేము కూడా సమానంగానే ఉంటాం. అరే నువ్వు ఒకరికేమో బొట్టు చూసి మొహం చూసి బొట్టు పెడతావు, మా దిక్కు వచ్చే వరకు నువ్వు మొహం తిప్పుకుంటావు. ఎందుకు బరాబర్ అడుగుతాం, మేము ప్రశ్నిస్తాం. ఓకే, ఎన్ఐటి వరంగల్ ఇష్యూ చూసారక్క? అది హనుమాన్ చాలీసా చదువుతుంటే మాకు ఇబ్బంది కలుగుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి వార్డెన్, అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తరిమి కొట్టినటువంటి పరిస్థితి చూసినాం. ఎందుకు ఎవరు పెద్ద ఎత్తున దానికి స్పందన లభించలేదు? ఎన్ఐటి వరంగల్లో ఆ వార్డెన్కి ఎవరైతే వార్డెన్ ఉన్నారో అజీజ్, తను చేసినటువంటి చర్యను ఎవరు కూడా అడ్డుకోలేదు. ఎందుకు? తన కోసం లీగల్ గా ఫైట్ చేస్తున్నారండి. ఆ లీగల్ యాక్షన్ తన పైన తీసుకుంటామని అన్నారు. అతను ఒక అఫీషియల్ పోస్ట్ లో ఉండి అట్లా మాట్లాడడం తప్పు. అక్కడ ఉన్న పిల్లలకి కూడా అతను అంటే విద్వేషాన్ని ప్రేరేపిస్తున్నారు కాబట్టి తన పైన ఒక లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని అయితే జరుగుతుంది. అంటే తను డైరెక్ట్ గా చెప్తున్నాడు కదా. ఏంటంటే వన్స్ అదొకసారి లీగల్ గా పోయిన తర్వాత ఇంటర్ఫియర్ అయి దాన్ని పెద్దగా చేస్తే మనం కోర్టుని ధిక్కరించినట్టు అవుతుంది. కాబట్టి మేము ఆగాము. కోర్టు తన పని తను చేసుకుంటూ పోతుంది. న్యాయం, చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి నేరస్తులకు శిక్ష పడుతుంది అన్న నమ్మకం మాకుంది కాబట్టి మేము ఇంకా ఓపికతోటి ఆగాం. అంటే తను ఓపెన్ గానే, అంటే గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ నమాజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు, క్రిస్టియన్స్ కి క్రిస్మస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట మీకు వివరిస్తారు. అంటే ఈ సిచ్యువేషన్ అంతా చూసినప్పుడు సెక్యులరిజం అనే పేరుతో నిజంగానే హిందువుల పైన దాడి జరుగుతున్నాయని అనిపిస్తుందా మీకు? నిజమండి, అది నిజం. మేము అనేది కాదు కేవలం బీజేపీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని కాదు, అది నిజం. ఈ రోజు సెక్యులరిజం అని అంటే కేవలం ముస్లింలని కాపాడడానికే. నిజమైన సెక్యులరిజం అని అంటే మా సనాతన ధర్మం సెక్యులరిజం అన్న వర్డ్ రాకముందు 5000 సంవత్సరాల కిందమే చెప్పింది, వసుదైవక కుటుంబం, సర్వే జన సుఖినో భవంతు. ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిలో నివసించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగుంటేనే మనము బాగుంటాము అన్నది మా ధర్మం మనకు నేర్పించింది. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి సెక్యులరిజం అని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ అవసరమే లేదు సెక్యులరిజం. సనాతన ధర్మంలోనే సెక్యులరిజం ఉంది, హిందుస్థాన్లోనే సెక్యులరిజం ఉంది, భారతదేశంలోనే సెక్యులరిజం ఉంది. కానీ ఆ సెక్యులరిజం పేరుతోటి కొంతమంది మాత్రము ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను నిన్నగాక మొన్న ఒక న్యూస్ చూసిన, ఏదో ప్రకాష్ రాజు బీఫ్ ఫెస్టివల్ చేస్తాను అని అంటుండు. చెయ్యమనండి, తప్పులేదు. పోర్క్ ఫెస్టివల్ ఎందుకు చేయవు? పోర్క్ ఫెస్టివల్ కూడా చేయి.
అవునా కదా? ఒక స్టాల్లో బీఫ్ పెట్టు, ఒక స్టాల్లో పోర్కు పెట్టు. ఎందుకు పెట్టవు? పోర్కు పెడితే ఒకరికి కోపం, వాళ్ళ కోపం వస్తే ప్రాణాలు దక్కయి. అదే బీఫ్ పెట్టి ఆవులని దేన్నైనా దేవతలను దేవీలను ఏమన్నా కూడా మాలాంటి వాళ్ళం అరుస్తాము, 2 రోజులు అరుస్తాము, తర్వాత నోర్లు మూసుకుంటాం. కాబట్టి అది దర్జాగా వాళ్ళు తప్పులు చేస్తున్నారు. కానీ సెక్యులరిజం అన్న పేరు పెట్టుకుంటారు. దయచేసి ఆ సెక్యులరిజం అన్న పేరు పెట్టుకోకుండా పనులు చేసుకోండి. అందరికీ తెలుసు మీరు మూర్ఖులు అని చెప్పి మూర్ఖులను నమ్ముకుంటాం. ఇక అంతే. హిందువులు అంటే నిజంగా ప్రేమ ఉందా? ఆబ్వియస్లీ హిందూ దేవుళ్ళ పైన ఎవరు మాట్లాడినా మాట్లాడతారు కదా. మాట్లాడతాం. రైట్. చిన్నజీఆర్ స్వామి చేసినటువంటి కామెంట్స్ పైన పార్టీ దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాలేదు, ప్రజల దగ్గర నుంచి కూడా బీజేపీ సంబంధించినటువంటి నాయకుల దగ్గర నుంచి కూడా. అతను ఏం చెప్పారండి? శంకరాచార్యులు శుద్ధ వైష్ణవుడు అని చెప్పాడు. ఎంతో మంది పీఠాధిపతులు ఆయనను వ్యతిరేకించారు. కానీ బీజేపీ పార్టీ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? చూడండి, ఒకటి చెప్తున్నా. ఒకరు వ్యతిరేకించారు అని మీరే అంటున్నారు, మాట్లాడారు అని మీరే అంటున్నారు. అన్నిటికీ కూడా బీజేపీ ఎందుకు స్పందించాలి? అన్ని బీజేపీ అంటే హిందువుల పైన ఏ దాడి జరిగినా మా పైన దాడి జరుగుతుందని బీజేపీ పార్టీ చెప్పుకున్నప్పుడు దాని గురించి కూడా మాట్లాడాలి. మేము ప్రజల పక్షాన ఉంటామండి. ఒకవేళ హై ఎస్టేట్ లో ఉండి మాట్లాడేటోళ్ళకు పక్షాన మేము పోరాడము, పోరాడలేని వాళ్ళ పక్షాన మేము పోరాడతాము. వాళ్ళకి గొంతులున్నాయి, వాళ్ళు పోరాడుకుంటున్నారు. వాళ్ళు పోరాడడం మాకు చేతనైతే లేదు, మీరు వచ్చి పోరాడారంటే డెఫినెట్ గా పోరాడతాం. వాళ్ళే పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళకున్న జ్ఞానం మాకు లేదు. వాళ్ళు పోరాడుతున్నారు, మేము వెనక బెంచ్లో ఉన్నాము. వాళ్ళు పోరాడుతూ ఉంటే వాళ్ళు ఒకవేళ అలసిపోతే ఆ రోజు మేము వెళ్తాము. కానీ ప్రజల పక్షాన ప్రజలు పోరాడలేరు. సామాన్య ప్రజలు వాళ్ళకి ధైర్యం ఉండదు, వాళ్ళు భయపడతారు. కాబట్టి వాళ్ళ పక్షాన మేము ముందు ఉంటాం. మాకు అట్లా అనిపించట్లేదు. మీ దాంట్లో మీ పార్టీకి సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి చాలా మంది నాయకులు మీరు అడిగే ప్రశ్నలు నాకు కేవలము కాంగ్రెస్ స్పోక్స్మెన్ లాగా అడుగుతున్నట్టే అనిపిస్తుంది. నాకు కాంగ్రెస్ స్పోక్స్మెన్ కాదు, చాలా విషయాలు బయటికి రాదు. ఎందుకంటే మీ దాంట్లో చాలా మంది భక్తులు చిన్నజీఆర్ స్వామికి ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు అనిపిస్తుంది. నేను ఒకటి చెప్తున్నాను చూడండి, మా ధర్మము, నేను ఇంతకుముందు కూడా చెప్పినా, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, మా ధర్మము ఒక్కరినే పూజ చేయాలి, గుడ్డిగా ఒక్కరు చెప్పిందే నమ్మాలని చెప్పి మా ధర్మం చెప్పదు. మా ధర్మము పుట్టని, గుట్టని, నీరుని, చెట్టుని, పశువుని, పక్షిని, ఆకాశాన్ని, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, నక్షత్రాలని, గాలిని, ఆ మంటని, ప్రతి ఒక్క దాన్ని, చివరకు నీ శ్వాసని, నీ నీడని, అన్నిటినీ, అన్ని ప్రాణులని పూజ చెయ్యాలి అని చెప్తుంది. కాబట్టి దాన్ని సనాతన ధర్మం అంటారు. ఇది మతం కాదు, ఇది ధర్మం. ధర్మం అంటే నువ్వు ఎలా నడుచుకోవాలి, ప్రాంతాన్ని బట్టి, నీ వెసులుబాటుని బట్టి, నీ జీవన శైలిని బట్టి, నీకు అక్కడ కావాల్సిన అలవాట్లను బట్టి నువ్వు నడుచుకో. అది నా ధర్మం. గుడ్డిగా ఎక్కడున్నా సరే, ప్రపంచంలో నువ్వు ఎక్కడ బతికినా సరే, నువ్వు ఈ సమయానికి ఈ పని చెయ్యని చెప్పి నా ధర్మం చెప్పదు. నువ్వు ఏ సమయంలో ఎక్కడ ఉంటావో దానికి తగ్గట్టుగా బ్రతుకు అని చెప్పి నా ధర్మం నాకు చెప్తుంది. నేను అదే పాటిస్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. రీసెంట్గా నేను మీ చాలా కామెంట్స్ చూశాను. ఎందుకు 3 ముక్కలు జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేస్తే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? ఇబ్బందులు లేదంటారా? మీరు నిజంగా కూడా తెలంగాణ బిడ్డనేనా? ఒక్కటి చెప్తున్నా, హైదరాబాద్ అని చెప్పి ఎంఐఎం బెల్ట్, అది ఓల్డ్ సిటీ, చాంద్రాయన్ గుట్ట, మీ అందరికీ తెలుసు, అది ఎంఐఎం బెల్ట్. అక్కడ 150 డివిజన్స్ వేశారు. మల్కాజ్గిరి అని ఇటు సైడ్ చేశారు, దానికి 74, సైబరాబాద్కి 76. అక్కడ 150 ఎందుకు, ఇక్కడ 75 ఎందుకు, ఇక్కడ 74 ఎందుకు? అవునా కాదా? అండ్ ఇంకొకటి, డివిజన్స్ చేసేటప్పుడు ఏమన్నారు, నాకు అడ్మినిస్ట్రేటివ్ పరంగా అంటే పాలనా పరంగా 60,000 70,000 ఉంటే పాలన కష్టమవుతుంది, కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా చిన్న చిన్న ముక్కలుగా బైఫకేషన్స్ చేశాము అని అంటున్నారు. మళ్ళా అదే హైదరాబాద్లో ఉన్న 150 డివిజన్స్లలో 12,000కి 8,000కి 15,000కి ఒక డివిజన్. ఇదే మల్కాజ్గిరిలో ఉన్న డివిజన్స్ ఏమో 60,000 70,000 50,000 40,000. ఎందుకు ఈ వివక్ష? అక్కడ 150 డివిజన్స్ చేసావంటే సుమారుగా 80 గ్యారెంటీగా ఎంఐఎంఏ గెలుస్తుంది ఆడ. అంటే నువ్వు హైదరాబాద్ ని ఎంఐఎం కమ్మేసుకున్నావా, తాకట్టు పెట్టేసావా? రియల్ అది కమెంట్ కాదండి, ఇట్స్ రియాలిటీ. అంటే 99 ఎట్లా గెలుస్తుందండి కాంగ్రెస్ పార్టీ? వాళ్ళిద్దరు అన్నదమ్ములు, చెంచాలే కదా, దోస్తులేగా. మరి మీరు పోటీ చేయండి. నేనన్నది కాదు ఎంఐఎం అయిననే అన్నాడు కదా, రావు హోనేదో రెడ్డి హోనేదో హమారే పాస్ అయినా చాహియే అంత అన్న తర్వాత కూడా సిగ్గు లేకుండా మళ్ళీ 150 డివిజన్లు చేసి ఆయన చేతిలో పెట్టేసిండ్రు. అవునా కదా? 150 డివిజన్లలో బీజేపీ పార్టీ కావచ్చు, వేరే పార్టీ గెలవదా?
గెలవము అని నేను అనట్లేదు, కానీ కష్టం అని చెప్తున్నాను. బరాబర్ అక్కడ మేము పోటీ చేస్తాము, మేము గెలవగున్నా ప్రతిపక్షంలో ఉంటాము, పోరాడతాం న్యాయంగా. ఇప్పటికీ కూడా మా తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజు కూడా బీజేపీ పవర్లోకి రాలేదు, అయినా కూడా మేము అదే జెండా వేసుకుంటాము, పార్టీలు మారము, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళు ఎంత బలస్తులైనా సరే, వాళ్ళకి ఎంత అహంకారం ఉన్నా సరే, ఆ అహంకారాన్ని ఎదుర్కొనే ధైర్యం మాకు మా జెండా ఇచ్చింది, మా ధర్మం మాకు ఇచ్చింది. ఇటీవల ఇట్నే ఇష్టం వచ్చినట్టు ఎంఐఎం మీద వాళ్ళ నాయకుల మీద మాట్లాడినప్పుడు ఏమో బెదిరింపు కాల్స్ వచ్చినాయంట, వాస్తవమేనా? అవి చిల్లర కాల్స్ అండి, వాటిని బెదిరింపు కాల్స్ అని నేను అనను. వాళ్ళు బెదిరిస్తున్నానని చెప్పి వాళ్ళు కామెడీ చేస్తున్నారు, నేను టైంపాస్కి మాట్లాడినాను. నిజంగా కూడా బెదిరింపు అంటే ఏందో ఒక్కసారి నాకు వచ్చిన నంబర్లన్నీ నేను ఓపెన్ డొమైన్లో లిస్ట్ పెడతా. నా భగత్ సింగ్ అన్నలు ఉన్నారు, నా శివాజీ తమ్ముళ్ళు ఉన్నారు, బెదిరింపు ఏందో వాళ్ళు ఇస్తారు. కానీ పోలీస్ పైన రెస్పెక్ట్ తోటి వాళ్ళు బయట పెట్టొద్దమ్మా అంటే నేను బయట పెట్టలే. వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోయే రకారం ఏం కాదు మేము. తెలంగాణలో రాజకీయాలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? రాజకీయాలు ఉన్నాయా తెలంగాణలో? ఎందుకు అట్లా అంటారు? ఎక్కడ నడుస్తుందండి రాజకీయం, మీరు చెప్పండి. తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు గెలిచారు, ఆయన రేవంత్ ఉద్దీన్ ఖాన్ గా మారిపోయారు, అది పక్కన పెట్టేద్దాం. ఆయన ఏం పని చేస్తున్నాడు? పొద్దున్నేసి గాంధీ కుటుంబం గురించి మాట్లాడతాడు, జై కాంగ్రెస్ అని అంటాడు. అతనికి ఎక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ అవ్వాలో అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాడు. కానీ నిజంగా కూడా ప్రజలకు ఏం చేస్తున్నాడు? ఇచ్చిన 6 గ్యారంటీలు ఇచ్చిండా, చేసిన 420 హామీల గురించి మాట్లాడుతున్నాడా? నన్ను కోస్తే రక్తం వస్తుంది, నన్ను కోస్తే మాంసం వస్తుంది, కానీ నన్ను కోసినా మీకు డబ్బు రాదు అని అంటాడు. మళ్ళీ ఎక్కడికి వస్తుంది? స్టెప్ బై స్టెప్ చేస్తామని చెప్తున్నారు కదా. ఎన్ని రోజులు అంటే నీకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యమని అడిగినప్పుడు నీకు తెలంగాణ పరిస్థితి తెలవదా? తెలంగాణ అప్పులమయం అయిపోయిందని తెలవదా? తెలంగాణలో కాళేశ్వరం పేరు మీద స్కాములు చేసిందని తెలవదా? తెలంగాణలో జీతాలు కూడా ఇయ్యలేని పరిస్థితి ఉందని నీకు తెలవదా? ఆ రోజు నువ్వు ఊరూరికి పోయి ప్రతి ఒక్క దేవుడి మీద మాటేసి 100 రోజులలో నేను 6 గ్యారంటీలు ఇస్తానంటావు. ఇప్పుడు ఏమంటావు? బంగారం రేటు పెరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమి చేయలే కాబట్టి నేను అరే 70,000 ఉన్నప్పుడు నీకు ఇవ్వడానికి చేత కాలేదు, ఇప్పుడు ఏడిస్తావు? ఏం మాటలు మాట్లాడుతున్నాడు? మూసీ సుందరీకరణ పట్టుకున్నాడు కదా, చేస్తా అని చెప్తుండే కదా. మూసీ సుందరీకరణ గురించి నేను ఒక లాజిక్ అడుగుతాను. ఒక కాలనీలా వర్షపు నీటి నాళాలకెళ్ళి డ్రైనేజ్ నీళ్లు సపరేట్ చేయడానికి చేత కాదు జిహెచ్ఎంసీలు ఉన్నోళ్ళకి. మూసీ ప్రక్షాళన చేస్తారంట 5,000 కిలోమీటర్. ఎవరు నమ్ముతారు దాన్ని? కేవలం ఆ ప్రక్షాళన పేరు మీద స్కామ్ చేయడానికి, డబ్బులు వస్తలే వీళ్ళకి. ఈయననే చెప్పిండు కదా, బ్యాంక్ దగ్గరికి పోతే నా చెప్పులు చూసి కూడా నన్ను రాణిస్తలేరని చెప్పి. పైసలు ఎక్కడికి వెళ్ళి రావాలి? ప్రాజెక్టు పేరు మీద, మహాత్మా గాంధీ పేరు మీద పాపం ఆ మహనీయుడు పేరు పెట్టి ఈయన ఇండ్లు కూలగొట్టి బయటికి పంపించి చేస్తున్నారు. ఆయన నేను ఒకటి అడుగుతున్నా, పెట్టుకోండి, మాకు తప్పులేదు. ఏడో ఒక దగ్గర మస్తు జాగాలు ఉన్నాయి. పాపం గాంధీ ఏ రోజు విగ్రహం పెట్టమని అడిగినా ఆయననే ధోతి కట్టేసుకొని తిరుగుతుండే, సామాన్య మనిషి ఆయన. ఆయనకు ఎందుకండి 300 ఫీట్ల విగ్రహము? నీకు నిజంగా కూడా గాంధీ మీద అంత ప్రేమ ఉంటే పెట్టు, మేము కాదంటలేము. 1,000 కోట్ల చందా వేసుకునే కెపాసిటీ ఉంది కార్యకర్తలకు అని ఆయననే చెప్పిండు కదా, మళ్ళీ వేసుకొని పెట్టమను. ప్రజాధనంతో ఎందుకు పెడుతున్నాడు? మేము మా రామ మందిరంకి మేము చందాలు వేసుకొని చేయలే, చేసుకొని పెట్టమను. స్వాగతిస్తా, అలా నేను కూడా చందా వేస్తా, ఎందుకంటే గాంధీ అంటే నాకు కూడా ఇష్టమే కాబట్టి. నిన్నగాక మొన్న ప్రియాంక గాంధీ చెప్పింది, మాకైనా సంబంధమే లేదు, ఆయన కుటుంబం వేరు మా కుటుంబం వేరు అని అన్నది. కుటుంబం వేరని చెప్తుంటే మళ్ళీ ఎందుకు చెప్పండి? ఊకే ఆయనతోటి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా, విగ్రహం పెడతా అని ఎందుకు అనాలి? ఒక్కటొకటి చెప్పాలా, దొంగతనంగా తెచ్చుకున్న పేరు కాబట్టి ఆ మహనీయుడి లక్షణాలు వీళ్ళకి రాలేదు. కేవలం పేరు మాత్రమే దొంగతనంగా వాడుకుంటున్నారు గాంధీ అని చెప్పి. అందుకని చెప్పి ఇట్లాంటి కరప్షన్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బెటరా, కేసీఆర్ బెటరా అంటే ఈ 10-12 ఏళ్ల పాలనలో ఎవరని చెప్తారు మీరు? మొహాలు మారినాయి, పార్టీ మారింది, కానీ పాలన మాత్రం మారలేదు. రెండే. ఆయన 1,000 కోట్ల స్కామ్ చేసి ఆయన 5,000 కోట్ల స్కామ్ చేస్తున్నారు. ఏక్ షేర్ హేతో దూసరా సవా షేర్. ఎందుకు అంటే ఆయనేమో తెలంగాణ తెచ్చిరు, వీళ్ళేమో తెలంగాణ ఇచ్చిరు అంటారు. ఇద్దరు కూడా మేము జాతిపిత అంటే మేము జాతిపిత అని కూడా పెద్ద ఎత్తున పోరాడుతున్నటువంటి పరిస్థితి. ప్రజలకి కావాల్సింది ఎవరు జాతిపిత అన్నది కాదండి, ప్రజలకు కావాల్సింది ఇచ్చిన హామీలు నెరవేర్చడం. ప్రజలకు కావాల్సింది రోడ్లు, తాగడానికి మంచి నీళ్ళు, సమయానికి మంచి వసతులు. అంతేగాని జాతిపిత ఎవరైతే వాళ్ళకి ఎందుకండి? జీకే బుక్లో జాతిపిత అని రాసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. దానికోసం వీళ్ళు ఎందుకు కొట్లాడాలి? ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరూ మేలుకోవాలి. లేక వాళ్ళకు ఒక్కసారి మంచి అదృష్టం జరిగింది. ఆయన ఏదో దేవుడి దయ వల్లనో మా దయ వల్లనో సీఎం అయ్యిండు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ఆ కుర్చీలో కూర్చొని స్కాములు ఏమి చేయాలన్నది పక్కకు పెట్టి, రియల్ ఎస్టేట్ బిజినెస్ పక్కకు పెట్టి ప్రజలకు న్యాయం చేస్తే బాగుంటుంది. సరూర్ నగర్ ప్రజలు సాటిస్ఫై ఉన్నారా మీ పాలనతోటి? మీరు చేసినటువంటి పాలన ఏదైతే 5 ఏళ్ల పాలనతోటి సాటిస్ఫై ఉన్నారా? ఆ మాట మీరు ప్రజలను అడగాలి. అంటే నాకు కొంత మేరకు మీ అపోజిషన్ వాళ్ళు కావచ్చు, నాకు తెలిసినటువంటి మిత్రులు చెప్పింది ఏంటంటే పని తక్కువ, సోషల్ మీడియా స్టంట్లు ఎక్కువ అని అన్నారు.
ఎట్లా చెప్తారు దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఒకటి చెప్తున్నా, నేను సోషల్ మీడియాలో ఉన్నాను అని అంటారు. నేను పొద్దున పోతా, మార్నింగ్ వాక్ చేస్తా, ఆ దాన్ని సోషల్ మీడియాలో పెడతా. ఫీల్డ్లకైతే పోతా కదా, ప్రజలనైతే అడుగుతా కదా, సమస్యలు తెలుసుకుంటా కదా, సమస్యలనైతే పరిష్కరిస్తా కదా, దాని తర్వాత సోషల్ మీడియాలో పెడతా. రాజమౌళి లాగా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చేసి అయితే పెట్ట కదా, అవునా కదా? ఆ కామన్ సెన్స్ వాళ్ళకు ఉండాలి అడిగేటోళ్ళకి. అండ్ ఇంకొకటండి, విమర్శలు, ప్రతి విమర్శలు అన్నది కామన్. నా దేవుడు శ్రీరామచంద్రుడు, మహనీయుడు, ఉత్తమ పురుషుడు, యుగ పురుషుడు. అట్లాంటి శ్రీరామచంద్రుడినే అక్కడ ఇక్కడ కొంతమంది విమర్శిస్తాడు. ఆకుల శ్రీవాణి ఎంత మనిషి అంటే ఇంత మనిషి విమర్శిస్తారు, తప్పుడు లేదు. వాళ్ళని విమర్శించనివ్వండి, ఆ విమర్శ నుంచి తగ్గట్టుగా పనులు చేస్తాను, ఇంకా మంచి స్ఫూర్తితోటి ముందుకెళ్తాను. ఒకరు విమర్శిస్తే 10 మంది నన్ను ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళ సపోర్ట్ తోటి ముందుకెళ్తాను. ఆ విమర్శించే వాళ్ళని కూడా మార్చడానికి ట్రై చేస్తాను. ఇంకా వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు, వాళ్ళు మారోరు అంటే దేవుడి దయ వదిలేస్తారు. సరునగర్ టికెట్ మళ్ళీ మీకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? జనరల్గా కూడా అండి, సిట్టింగ్ కార్పొరేటర్గా నేను నాకు తెలిసినంత వరకు నా ప్రజల పక్షాన నేను 100% ఎఫర్ట్స్ ఇచ్చాను, పోరాడాను, నా పార్టీకి నేను న్యాయం చేశాను, నాకు ఆశీర్వాదం ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. అసలు ఏం చేశారు అంటే ఏం చెప్తారు? అసలు మీరు ఏం చేశారని మీకు మళ్ళీ టికెట్ ఇవ్వాలి? ఇక్కడ మీరు సాధించినటువంటి గొప్ప విజయం గురించి చెప్పండి. అసలు సరూర్ నగర్ డెవలప్మెంట్ గురించి చెప్తే అండి, ఇది రన్నింగ్ ప్రాసెస్. పొద్దున్న లేసి నువ్వు డెవలప్మెంట్ పనులు చేస్తూనే ఉండాలి. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఒక్కసారి రోడ్ వేసేసాను అంటే పనులు ఆగిపోవు. అక్కడ రోడ్ వేసిన తర్వాత మళ్ళీ పక్కన ఎవరో వచ్చి రోడ్డు తోతుంటారు, డ్రైనేజ్ బాగాలేదని చెప్పి వాటర్ పొల్యూషన్ వస్తే వాళ్ళు రోడ్డు తోతారు. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ నువ్వు ఒక కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఇంతమంది ప్రజలకు నువ్వు ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు నువ్వేమి చేశావు అన్నది ఇంపార్టెంట్. నేను ఒక ప్రజాప్రతినిధురాలిగా నా ప్రజలకున్న పక్షాన, నా ప్రజల పక్షాన ఏ సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా పోరాడాను, వాటిని పరిష్కరించాను. అందులో నేను 100% నేను క్వాలిఫై అవుతాను అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. నేను ఎవరికి ఏ రోజు కూడా పోలీస్ కేసులకి దేనికి భయపడలేదు. ఇప్పటికీ 14 కేసులు నా మీద పెట్టారు, నన్ను హౌస్ అరెస్టులు చేశారు, నన్ను నానా విధాలుగా వేధించారు, మీరు అన్నట్టుగా పిచ్చి పిచ్చి కమెంట్లు చేశారు, అనరాని మాటలు అన్నారు, నువ్వు ఇది అని చెప్పి నన్ను ఏకవచనం చేసి మాట్లాడారు. అయినా కూడా నేను భయపడలేదు. కేవలం నాకు ఓటేసి గెలిపించిన ప్రజలకు నేను పని చెయ్యాలి, పక్కన వాళ్ళు నన్ను ఏమన్నా సరే నన్ను గెలిపించిన ప్రజలకు, నాపై నమ్మకం ఉన్న ప్రజలకు నేను పని చెయ్యాలి అని చెప్పి నేను 100% పని చేశాను. ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్లో నాకు అప్పట్లో మీ మధ్య చాలా గట్టిగా ట్రెండ్ అయింది కూడా, మిమ్మల్ని బాడీ షేమింగ్ చేస్తూ కూడా మీ ఫేస్ గురించి కూడా చాలామంది బయటికి చాలా వీడియోలు రిలీజ్ చేసి వాళ్ళు మాట్లాడి ఇండైరెక్ట్గా, అంటే డైరెక్ట్గా స్క్రీన్ ముందు వచ్చి మాట్లాడకుండా ప్రజల్లో కొంత మేరకు మీ బాడీ షేమింగ్ గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు. అప్పుడు మీరు ఏమైనా బాధపడ్డారా? లేదండి, కొత్తలో బాధపడ్డాను, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. బికాస్ దిస్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. పాలిటిక్స్ వాజ్ వెరీ న్యూ టు మీ. నేను ఇంత పబ్లిక్గా, నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ని, నేను ఎవరితో ఎక్కువగా కూడా మాట్లాడను. అట్లాంటిది ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారేంటి, నాకు ఇది అవసరమా అని చెప్పి బాధపడిన రోజులు ఉన్నాయి. తర్వాత అర్థమైంది, ఒకరు ఎంకరేజ్ చేస్తుంటారు, పోనీ అమ్మ పట్టించుకోకూడదు, పని చేయాలి, పని ముఖ్యం అని చెప్పి ఒకరు చెప్తూ ఉంటారు, ఒకరు విమర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ కాదు, నా పని నాకు ముఖ్యము. సచిన్ టెండూల్కర్ నాకు, అంటే నేను ఒక ఇన్స్పైర్ అయ్యే థింగ్ ఏంటంటే, సచిన్ టెండూల్కర్ నిజంగా కూడా గాడ్ ఆఫ్ ద క్రికెట్ అంటారు. అతను బ్యాట్ పట్టుకున్నాడు అని అంటే అతన్ని మించిన వ్యక్తి క్రికెట్ దాంట్లో ఎవరు కూడా లేదు. అట్లాంటి వ్యక్తిని కూడా ఒకరోజు క్రికెట్ ఆడుతూ ఉంటేదన్నా అతను అవుట్ అవ్వంగానే క్రికెట్ అంటే ఏందో తెలియదు, బ్యాట్ తెలియదు, బాల్ తెలియదు, ఏమి తెలియదు, వాళ్ళు కూడా విమర్శిస్తారు. వాళ్ళు కూడా అంటారు, అరే బ్యాట్ బాల్ ఇక్కడ కొట్టేది ఉండే, ఆఫ్ సైడ్ కొట్టేది ఉండే, ఆన్ సైడ్ కొట్టిండు, సీదా తీసుకుపోయి ఫీల్డర్ చేతిలో పెట్టిండు అని చెప్పి విమర్శిస్తారు. కానీ ఆయన ఏం చేస్తాడు, సచిన్ టెండూల్కర్ సమాధానం చెప్పాడు వాళ్ళకి. నెక్స్ట్ డే వస్తాడు, అదే బ్యాట్ తోటి సెంచరీ కొట్టి చూపిస్తాడు. అప్పుడు వీళ్ళందరూ నోట్లు మూసుకుంటారు. సో నేను కూడా అట్లానే తిడితే తిట్టండి, నెక్స్ట్ నా పని నేను చేసుకుంటూ పోతాను అని చెప్పాను. అదే కాన్ఫిడెన్స్లో పని చేస్తున్నాను. ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు, ప్రోత్సహించే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎవరి పని వాళ్ళది, ప్రతి ఒక్కరికి పని అయితే ఇస్తున్నాను నేను. ఆకుల శ్రీవాణి గారు కార్పొరేటర్గా ఎంత సంపాదించుకున్నారు? సంపాదన అంటే మీరు బాగా సంపాదించుకున్నారంట ప్రాజెక్టుల మీద, అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఏదైతే మీరు డెవలప్మెంట్ పనులలో బాగానే సంపాదించుకున్నారని కూడా చాలా మంది ఎక్కడికి వచ్చిందండి ఇన్ఫర్మేషన్? మాకు చెప్పేవాళ్ళు మాకు చెప్తాను, మీ ప్రత్యర్థులు చెప్పే వాళ్ళకి రమ్మని చెప్పండి, వాళ్ళకి కూడా కొంచెం షేర్ ఇస్తా. ఏందండి ఇది, చెప్పే వాళ్ళకి విత్ ప్రూఫ్స్ రమ్మని చెప్పండి, వాళ్ళకి కూడా కొంచెం షేర్ ఇస్తా కదండి. ఉట్టిగా అనడం కాదు, చూపించాలి. ఇప్పుడు మీకు చెప్పిండ్రు ఈమె మస్తు సంపాదించిందని, నేను పొద్దున్న లేసి రేవంత్ రెడ్డిని, ఎంఐఎంని, టీఆర్ఎస్ని తిడతా, వాళ్ళు ఊకుంటారా? నా మీద ఏమైనా ప్రూఫ్స్ ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా, మళ్ళీ ఎందుకు పెడతలేరు?
లేవు కాబట్టి గాలి మాటలు ఇవన్నీ, ఓన్లీ గాలి మాటలు అంటారా? పసలేని మాటలన్నీ. ఓకే. మీకు రాజకీయాల్లో స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు ఎవరు? అంటే మీకు ఒకరిని చూస్తే నేను ఈయనలాగా ఎదగాలి అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది మీకు? ఆయన లాగా ఎదగాలి అని అంటే ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. కానీ నాకు ఫస్ట్ నా ఇన్స్పిరేషన్ అంటే నాకు వాజ్పేయి గారు. నేను చిన్నగా ఉన్నప్పుడు పోఖ్రాన్ టెస్ట్ అయింది. పోఖ్రాన్ టెస్ట్ అయినప్పుడు నెక్స్ట్ డే టైమ్స్ నౌ పేపర్లో మా ఇంటికి వచ్చినప్పుడు చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎక్సైటెడ్గా ఉండే, అరే వీఆర్ గోయింగ్ టు బి అ హీరో, చూసినావా మనం ఇండియా ఎంత పవర్ఫుల్గా ఉంది అది ఇదని చెప్పినప్పుడు నాకు అప్పుడప్పుడు అర్థమైంది అనమాట. అంటే రాజకీయాలలో కూడా ఎప్పుడైనా భారతదేశం న్యూట్రల్గా ఉంటుంది. ఆలు వీళ్ళు చెప్తే ఇట్లా నించునే స్టేజ్ నుంచి అమెరికాకి అగెయిన్స్ట్గా ఒక పోఖ్రాన్ టెస్ట్ చేసిండు నా వాజ్పేయి గారు అన్నది నాకు ఒక ప్రేమ, ఒక స్ఫూర్తి. దాని తర్వాత చాలా మంది ఉన్నారండి. సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, అమిత్ మాల్వియా గారు ఉన్నారు. తన హెల్త్ బాగాలేకున్నా కూడా దేశం కోసం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. అద్వానీ గారు ఉన్నారు, నరేంద్ర మోదీ గారు ఉన్నారు, వాజ్పేయి గారు ఉన్నారు. ఇంకా ఈ ట్రెండ్కి చెప్పుకుంటూ రావాలి అని అంటే మా బండి సంజయ్ అన్న గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, లక్ష్మణ్ అన్న గారు ఉన్నారు. చాలా మంది స్ఫూర్తి ఉంది. ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్క క్వాలిటీ అయితే డెఫినెట్గా నేర్చుకుంటారు. బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తీసినప్పుడు బాగా ఫీల్ అయిపోయినట్టున్నారు మీరు? బాధ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10వ తరగతి వరకు ఒక టీచర్ తోటి క్లోజ్ గా ఉంటాం, ఒక ఇంగ్లీష్ టీచరో మ్యాథ్స్ టీచరో క్లోజ్ గా ఉంటాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఒక స్టూడెంట్ గా, ఒక విద్యార్థినిగా బాధ అయితే అనిపిస్తుంది కదండి. అట్లా అని చెప్పి స్కూల్ వదిలిపెట్టి పోం కదా. మరి కరీంనగర్లో సింగిల్ మ్యాన్ గా గెలిపించిన తర్వాత కలిసిరా? కలవలేదండి. మేము ఓన్లీ పార్టీకి ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా కలుస్తాము. ఈ రీసెంట్ డేస్లో కొంచెం మీటింగ్స్ అవి తక్కువగా ఉన్నాయి మాకు, కాబట్టి కలవలేదు. ఎందుకు అంటే మీ పార్టీ కూడా చూసుకుంటే ఓన్లీ రాజకీయాల టైంలోనే బయటకు వస్తుంది, రాజకీయాల టైంలోనే బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఎక్కడ రాజకీయం ఉంటే అక్కడ వారికి సహకారం చేసే విధంగా కూడా, నాకు ఎగ్జాంపుల్ చెప్పమంటే కూడా చెప్తా. అంటే కొన్ని ఏరియాల్లో రేపు ఇక్కడ ఎలక్షన్ జరుగుతుందంటే ఇక్కడ ఏ స్ట్రాటజీ చేస్తే మేము గెలుస్తాం, ప్రజలకి మనం ఏ విధంగా డబ్బు పంపిణీ చేయవచ్చు అనేది కూడా కొన్ని స్ట్రాటజీస్ వేసుకొని కూడా. డబ్బు మేమేడ పంపిణీ చేస్తామండి, డబ్బులే లేవు మా దగ్గర. సామాన్య ప్రజలేమో మా డబ్బా మేము పట్టుకొని పులిహోర పెరగనం తిని ప్రచారం. బీహార్ ఎలక్షన్ లో దానికంటే ముందే 10,000 వేలు ఇచ్చి అక్కడ సునాయాసంగా గెలిచారు మీరు. ఇప్పుడు కేరళ ఎలక్షన్ జరుగుతుంటే కేరళని కేరళంగా మార్చారు. అది ఒక స్కీమ్. అదే స్కీమ్ పేరు మీద మీరు స్కామ్ చేస్తారు, ఓట్ల స్కామ్. మేము ఎప్పుడు స్కామ్ చేయమండి. ఒకవేళ మేము స్కాములు చేసేది ఉంటే నరేంద్ర మోదీ గారిని 3వ సారి ప్రధానిగా ప్రజలు ఆశీర్వదించకపోతుండే. 4వ సారి అయితే నమ్మకం ఉంది. ఎందుకు అని అంటే ఈ రోజు నరేంద్ర మోదీ గారు బీజేపీ లేకపోతే భారతదేశానికి అసలుకి భవిష్యత్తే లేదు అన్న కండిషన్ లో ఈ రోజు భారతదేశం ఉంది. ఒకప్పుడు భారతీయుణ్ణి నేను అని చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు కూడా ఈ రోజు నేను భారతీయుణ్ణి, ఐ బిలాంగ్ టు ఇండియన్ ఆరిజిన్ అని చెప్పి గొప్ప గొప్ప వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడో ఇప్పటికి 50-60 ఏళ్ళ వాళ్ళు అసలు నిజంగా కూడా భారతదేశంలో అలా పూర్వకులు వాళ్ళందరూ భారతదేశం వాళ్ళని చెప్పి మనకు తెలియదు. కానీ నరేంద్ర మోదీ గారు ప్రధాని మంత్రి అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరు బయటికి వచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు అని అంటే దానికి కారణం నా నరేంద్ర మోదీ గారు, మా కేంద్ర ప్రభుత్వం. ఆ చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం, స్కాముల కోసం మేము పని చేయము. కేరళని కేరళంగా మార్చడం వెనుక ఏం మీ రాజకీయ కోణం ఏం లేదా? అంటే కేరళ యొక్క రాష్ట్రం యొక్క పేరుని వాళ్ళు కేరళంగా మార్చమని ఎప్పుడో పెట్టారు, ఒక 2 years బ్యాక్ 1 year బ్యాక్ ఏమో పెట్టినట్టున్నారు. అప్పటి నుంచి స్పందించని కేంద్రం. నిజమైన పేరు నిజంగా మారుస్తే తప్పేముందండి? రేపు మేము బీజేపీ తెలంగాణలో గెలిచిన తర్వాత హైదరాబాద్ పేరు కూడా భాగ్యనగరంగా మారుస్తాం. వాళ్ళు కుటుంబం పేరు గాంధీ పెట్టుకొని తిరుగుతుంటే తప్పులేదు, కానీ మేము కేరళ నిజం పేరు పెడతా అంటే తప్పేముందండి? రేపు మీరు హైదరాబాద్ పేరు భాగ్యనగరం మారుస్తామంటే ప్రజలు ఒప్పుకుంటారు? హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఒప్పుకోరండి? అది భాగ్యనగరమే, హైదరాబాద్ కాదు, అది భాగ్యనగరమే. నేను ఒకటి అడుగుతాను, హైదరాబాద్ అనుకునే జనమే ఎక్కువ ఉన్నారు కదా, హైదరాబాద్ ఉండాలనుకునే జనమే ఎక్కువ ఉన్నారు కదా. భాగ్యనగరము అని అంటే భాగ్యలక్ష్మి అమ్మవారితోటి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలతోటి మీరు బ్రతుకుతారు అని అంటే ఎవరు కాదంటారండి? హైదరాబాద్ పేరు పెట్టుకొని ఆ ఎంఐఎం చేసే మురికి కంపు భరించేది ఇష్టమా? నిజంగా కూడా మంచిగా ఆరోగ్యవంతంగా బ్రతకడం కావాలా? ఎవరికైనా అదే కావాలంటారు. అండ్ ఇంకొకటి అండి, కాంగ్రెస్ వాళ్ళు అంటే బయటికి వస్తారు పేరు గురించి. అన్నపూర్ణ క్యాంటీన్, అది మేము పెట్టిన పేరు అయితే కాదు కదా. అన్నపూర్ణ ఎవరిదండి? అమ్మవారి పేరు. భోజనం పెట్టే, కడుపు నిండా నీకు భోజనం పెట్టే అమ్మవారి పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణ క్యాంటీన్ తీసుకుపోయి ఇందిరమ్మది ఎందుకు పెట్టిందండి? బతుకమ్మ చీరలు. బతుకమ్మ అంటే మనకు నిజంగా కూడా చాలా గర్వకారణమైన పండుగ. బతుకమ్మ పేరు పెట్టి బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎవరు పేరు పెట్టుకోలే, కేసీఆర్ పేరు పెట్టుకోలే, కేటీఆర్ పేరు పెట్టుకోలే, వాళ్ళు బతుకమ్మ చీరలు పెట్టిండ్రు. మళ్ళీ ఇది ఎందుకంటే ఇందిరమ్మ చీరలను పెట్టి ఇందిరమ్మ వచ్చిస్తున్నా అది ఇలా చీరలు ఏం చేసిందని ఇందిరమ్మ తెలంగాణకి?
అడిగితే తప్పులేదు. మళ్ళీ ఒకప్పుడు యూపీఏ ఉంటుండే ఇలా పేరు, ఇప్పుడు ఇండియా అలయన్స్ అని పెట్టుకున్నారు. వాళ్ళ పేరు మార్చుకోలేదా? వాళ్ళ నాన్న పేరు కాదు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ నాన్న పేరు ఖాన్ అంట, గాంధీ ఖానో ఏదోనంట, గాంధీ పేరు మార్చుకున్నారు. వాళ్ళ పేరు మార్చుకుంటే తప్పులేదు. మేము నిజమైన పేర్లు మేము పెడితే తప్పెట్లు వస్తుందండి? అవి పేర్లు మేము మారుస్తలేమండి, నిజమైన పేర్లను మళ్ళా తీసుకొస్తాం. వాళ్ళు ఇండియా కూటమి పెట్టుకున్నందుకు మీరు హిందుస్థాన్ మారుదామని ప్లాన్ చేశారా లేదా? హిందుస్థాన్ మేము ఎందుకు మారుస్తామండి? ఇండియా భారతదేశానికి పేరు మారుస్తాం అనుకున్నారా? హిందుస్థాన్ లివర్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం పేర్లు మేము పెట్టినామా? కాదు కదండి, నిజమైన పేరు అది. కొంతమంది వచ్చి దాన్ని మార్చిండ్రు. మార్చిన పేర్లని చరిత్ర, నిజమైన చరిత్ర మేం చెప్తున్నాం. మీకు ఒక చరిత్రని కలర్లు రాసి మీకు చూపిస్తున్నారు, ఆ చరిత్ర నిజం కాదు. నిజమైన చరిత్ర మేం చెప్తున్నాం. మదర్ టెరిసా అంటేనే కేవలం ఒక భారతదేశానికి తల్లి అని వాళ్ళు చెప్తున్నారు. మదర్ టెరిసానే కాదు, మా అహల్యాబాయి కూడా నిజంగా కూడా చరిత్రలో నిలిచిపోయే తల్లి అని నేను చెప్తున్నా. తాజ్ మహల్ ఒక్కటే మీరు చూసిపోండి అని వాళ్ళు చెప్పిండ్రు. తాజ్ మహల్ కాదు, తంజావూర్ గుడికి పోండి, తిరుపతి బాలాజీ గుడికి పోండి, అన్నపూర్ణ గుడికి పోండి, మేము అన్ని గుడిలు మా దగ్గర ఉన్నాయి, హంపి, ఎల్లోరా ఇవన్నీ కూడా ఉంది, ఇది మా చరిత్ర అని చెప్పి మేము చెప్తున్నాం. మొఘలైలే పెద్ద పెద్ద రాజులు, వాళ్ళే యుద్ధాలు చేసిండ్రు, వాళ్ళే గెలిచిండ్రు అని అంటే, అరే మా రాజపూత్ రాజులు ఉన్నారు, మా మరాఠీ రాజులు ఉన్నారు, వాళ్ళు మొత్తం కూడా ధర్మాన్ని స్థాపించిండ్రు, చూడండి తెలుసుకోండి అని మేము నిజాలు చెప్తున్నాం. మేము అబద్ధాలు చెప్తలేము, వాళ్ళు అబద్ధాలు చెప్పినారు, మేము నిజాలు చెప్తున్నాం. నిజాలు చెప్పే వాళ్ళకి అలా కోపం. ఈ కాంగ్రెస్ వాళ్ళది, సూడో సెక్యులర్ వాళ్ళది ఏముంటుంది తెలుసా? భారతదేశాన్ని గౌరవించండి, అసహనం, ధర్మాన్ని పూజించండి, ఎక్స్ట్రీమిజం, మీ చరిత్రను, నిజమైన చరిత్రను చదవండి అని అంటే, అరే వీళ్ళు మొత్తం డివైడింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు అని అంటారు. కాదు, మేము నిజాలు చెప్తున్నాం. కుమ్మేర జాతరలో జరిగినటువంటి ఘటన మీరు చూసే ఉంటారు. ఆ కుమ్మేర జాతరలో జరిగినటువంటి ఘటనలో ఇంతకుముందే నాకు తెలిసి ఒక 1 to 3 hours బ్యాక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ అమ్మాయికి ఎలాంటి దెబ్బలు తగలలేదు, తను నార్మల్గానే మరణించిందని కూడా పోలీసులు ధృవీకరించిన పరిస్థితి. అది వాస్తవం ఎంత దీంట్లో? అసలు నిజంగానే తను గాయాల వల్ల ఆ గొడవలో చనిపోలేదంటారా, లేకపోతే పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం, ఆ కులానికి చెందినటువంటి అధికార యంత్రాంగం దీన్ని మార్చిందంటారా? ఉండొచ్చండి, దేర్ ఆర్ బోత్ వేస్. ఇప్పుడు ఒక కాయిన్ ని చూసినప్పుడు అందులో 2 సైడ్స్ ఉంటాయి. నీళ్లు సగంలోనే ఉంటే, కొంతమంది గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయి అని అంటారు, కొంతమంది సగం ఎంటీగా ఉంది అని అంటారు. బోత్ వేస్ లో మనం చూడొచ్చు. కానీ దయచేసి కులం పేరు పైననో, భాష పేరు పైననో, ప్రాంతం పేరు పైననో రాజకీయాలు చేయాలి అని చూస్తున్న వాళ్ళు చేయకండి. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నీ కులం ఉంటుంది, నీ మతం ఉంటుంది, నీకు ఆస్తి ఉంటుంది, నీకు అన్నీ ఉంటాయి, కానీ నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక భారతీయుడు అని చెప్పే గుర్తుపెట్టుకోండి. అది ఎవరైనా సరే. వాళ్ళు కులం పేరుతో దాడి చేసినప్పుడు మనం కూడా కులం పేరుతో మన ఐక్యతను చూపెట్టాలని కూడా కొంత, అదే అంటున్నానండి. ఇప్పుడు ఎవరైతే కులం పేరుతో దాడి చేశారో వాళ్ళు కూడా కులం పేరుతో దాడి చేయకండి. ఆ కులము, నీ ఆస్తి, నీ పరపతి కొన్ని రోజుల వరకే, తర్వాత నశించిపోతాయి. తర్వాత నువ్వు బతకాల్సింది మానవునిగానే, పోవాల్సింది మంటలోకే. కాబట్టి ఆలోచించండి. ఎవరైనా సరే విభజించే పాలన వద్దు మనకి. అందరం కలిసికట్టుగా ఉందాము. ఈ రోజు కోసం కాకుండా రేపు నీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఏ అడుగు వేస్తున్నా కూడా భవిష్యత్తు పిల్లలకు కావాలి, నా పిల్లలు మంచిగా జీవించాలి అని అనుకుంటే దేశం బాగుంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో కార్పొరేట్గా కాకుండా రానున్నటువంటి రోజుల్లో ఇంకా చాలా లైఫ్ ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఏదన్నా పెద్ద పదవికి ఏమన్నా ఆశ ఉందా? ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఏదన్నా ఉందా? మానవ సహజం అండి, ఆశ ఉంటుంది. ఈ రోజు మేనేజర్ ఉంటే రేపు సీఈఓ కావాలని అనుకుంటాం కదా. అట్లాగే ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదము, నా కష్టము, పార్టీ ఆశీర్వాదము డెఫినెట్ గా ఉంటాయండి. సి ఐఎమ్ జస్ట్ అ హ్యూమన్ బీయింగ్. నేను కష్టపడుతున్న దానికి నాకు ఫలితం ఆశించడం నా బాధ్యత, నా హక్కు. అది వస్తుందా లేదా అన్నది నా జీవితంలో ఉన్న జమిలీ ఎన్నికల తర్వాత 33% రిజర్వేషన్ వస్తుంది. అదొక అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఆ అడ్వాంటేజ్ తీసుకొని ఏమన్నా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటది. దానికి తోడు నా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయాలి, బీజేపీ అధికారంలోకి రావాలి అన్నది నేను కాదండి, ఒక 40 సంవత్సరాల నుంచి బీజేపీ జెండా పట్టుకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఒక ఆశ. ఆ ఆశ నెరవేర్చడంలో నేను ఒక భాగస్వామురాల్ని అవుతాను అని అంటే దానికంటే పెద్ద అదృష్టం ఎవరికి ఉంది? కార్యకర్తలు గట్టిగానే ఉన్నారు, కానీ నాయకులు వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి చాలా ప్లేస్లలో. అందుకనే కార్యకర్తలు కొంచెం నిరుత్సాహంగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. నిజమైన బీజేపీ కార్యకర్త ఏ రోజు కూడా ఏది ఆశించడండి. ఇప్పుడు మేము కష్టపడతాము, కేసులు అవుతాయి, అదవుతాయి, దెబ్బలు తింటాము, మాటలు విమర్శిస్తుంటారు. మా సొంత పార్టీలలో కూడా మమ్మల్ని విమర్శిస్తారు. కానీ అయినా సరే నీ ఎజెండా ఒకటే, నీ ధర్మం, నీ దేశం, నీ పార్టీ.
నువ్వు వ్యక్తి కోసం పనిచేస్తే నువ్వు బాధపడతావు, నువ్వు వ్యక్తి కోసం పని చేయకు, నువ్వు సిద్ధాంతం కోసం పనిచేస్తే ఏ రోజు కూడా ఎవరు బాధపడరు. మీరు ఒకవేళ ఏ పొజిషన్లో ఉన్నా కూడా రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్రానికి ఎవరి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడున్నటువంటి నాయకుల్లో మీరు ఎవరుంటే బాగుంటుంది అని అనుకుంటారు? చూడండి, నా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి, నా బీజేపీ పార్టీ అధికారంలో ఒక నాయకుడు, మా బీజేపీ పార్టీలో ఒక్క నాయకుడు ఉన్నాడండి. నేను ఇందాకనే చెప్పాను కదా, మేము వ్యక్తి పూజ చెయ్యం, మేము కేవలం మా ఐడియాలజీని, మా సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఆ సిద్ధాంతం ప్రకారంగా ఎవరైనా సరే మేము దాన్ని స్వాగతిస్తాం. రానున్నటువంటి ఎన్నికల్లో మీరు గెలుస్తారా? బీజేపీ గెలవాలి. మీలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. టీఆర్ఎస్కి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, వాళ్ళు ఏమి చేశారో కూడా మనం చూసాం. కనీసం ఈసారన్నా బీజేపీకి ఇవ్వండి. ప్రజలని మోసం చేసే పార్టీ మా బీజేపీ కాదు, ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాడే పార్టీ మా బీజేపీ. ఒక్క రూపాయి లేకున్నా సరే ఒక్క రూపాయి సొంత రూపాయి ఖర్చు పెట్టుకొని పనిచేసే పార్టీ మా బీజేపీ పార్టీ. దయచేసి అట్లాంటి బీజేపీ పార్టీకి ఇవ్వండి. పొద్దున లేసి నువ్వు మా వెంబడి రావడం కాదు, మేమే మీ వెంబడి ఉండి పనులు ఏంటి, సమస్యలు ఏంటి అని తెలుసుకొని పనిచేసే కష్టమైన కార్యకర్తలు మేము ఉన్నాం. కాబట్టి బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రజలందరికీ కూడా మేము వేడుకుంటున్నాము. ప్రజలందరూ కూడా అదే ఆశలో ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఈ వేదిక నుంచి హిందువులకు ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? అంటే చాలా దాడులు జరుగుతున్నాయి, చాలా విమర్శలు వస్తున్నాయి, ఇబ్బందులు పడతా ఉన్నారు, ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వంలో కూడా కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు. అట్లాంటి హిందువులందరికీ కావచ్చు, బీజేపీ పార్టీని నమ్మేటువంటి కార్యకర్తలు కావచ్చు, ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇవ్వదలుచుకున్నారు మీరు? మెసేజ్ అంటే నేను ఒక్కటే చెప్తున్నాను, మనం అందరము గడప లోపల కులం, మతం, భాష, ప్రాంతం అన్నీ పెట్టేసేయండి. గడప బయట కేవలం మనం భారతీయులమే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి హిందువే. నీ మతం పేరు పైన నిన్ను విభజించాలని చూస్తే అది నేరమే. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒకటిగా ఉండండి. ప్రాణం ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. కానీ మన బాధ్యత కేవలం మనకు రాబోయే తరాలకు ఒక మంచి భారతదేశాన్ని నిర్మించడం. ఆ భారతదేశాన్ని మనం నిర్మించాలంటే ప్రతి ఒక్కరం కూడా ఒకటిగా నించోవాలి, అన్యాయాన్ని ఎదుర్కోవాలి. న్యాయం ఏంటో అన్యాయం ఏంటో తెలుసుకున్న రోజు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి దయచేసి అందరూ ఈ క్లారిటీతో ముందుకెళ్ళండి. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. ఆకుల శ్రీవాణి గారితో చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, హిందువులు కావచ్చు, సరూర్ నగర్కి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. అదేవిధంగా తను రానున్నటువంటి రోజుల్లో సరూర్ నగర్ నుంచి కూడా మళ్ళీ పోటీ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. మరి చూస్తూనే ఉండండి దిశ టీవీ. మరో గెస్ట్ తోటి మరో ఇంటర్వ్యూలో కలుద్దాం.